రైట్, ఒకసారి మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ దెబ్బతీసేలా చేస్తున్నటువంటి పనులు ఒకటి. రెండోది, మీ పార్టీ పైన వేస్తున్నటువంటి ముద్ర. నాకు తెలిసి ఈ ముద్రని ఇలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారేమో. గొడ్డలి పార్టీ అని, కిల్లర్ పార్టీ అని, సైకో పార్టీ అని రకరకాలుగా ఈ ముద్రతోనే ముందుకెళ్ళాలి, వచ్చే ఎలక్షన్లకు కూడా ఇదే మన ప్రధాన ఎజెండా అన్నట్లుగా చూపించాలని ఏమన్నా అనుకుంటోందా టీడీపీ? వాళ్ళ వ్యవహార శైలి చూస్తే అలాగే అనిపిస్తుంది. మీరేమంటారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. ముందుగా పేదవాడి న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి ఒక ఉక్కు మనిషి వైఎస్ రాజారెడ్డి గారికి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి. సార్, ఈరోజు మనం ప్రజలకి చాలా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు బీటెక్ రవి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. అది ఆయన ఏ పార్టీలో ఉన్నారు సార్? బీటెక్ రవి అనేటువంటి వ్యక్తి టీడీపీ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక కామెంట్లు చేశారు సార్, మీరు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే. బీటెక్ రవి ఆర్కే ఓపెన్ విత్ ఆర్కే అని రాధాకృష్ణ ఒక ప్రోగ్రాంలో, ఈరోజు ముఖ్యమంత్రి అనుకుంటే అర్ధ గంటలో నేను చచ్చిపోతాను, చంపేస్తాడు. అర్ధ గంట చాలు నన్ను చంపడానికి. ఈరోజు నేను భయపడ్డమేంది, భయపడితే మాత్రం నేను బ్రతకగలనా? ఆ ఉండేది ఎదురుగా ఉండేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అర్ధ గంటలో చచ్చిపోతున్నాను మనసు పెడితే అనేటువంటి ఒక మాట మీరు అందరూ ఉంటారు. అంటే దీనికి ఈ సింపుల్గా ఏం చెప్తున్నాడు బీటెక్ రవి అంటే, తెలుగుదేశంలో నేను ప్రత్యర్థిగా ఉన్నా కానీ నా మీద ఎటువంటి కక్ష సాధింపులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం లేదు అని చెప్తున్నారు. దృష్టి పెట్టట్లేదు. ఆయన పరిపాలన మీదనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృష్టి అంతా కూడా పరిపాలన మీదనే ఉంది, ప్రత్యర్థుల మీద లేదు. ప్రత్యర్థుల మీద కానీ పెడితే నేను ఒక అర్ధ గంటలో వేసిపోతాను అని చెప్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పిందే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇది అవగాహన లేదా, లేకుంటే అవగాహన ఉన్నా కానీ లేకుంటే మత్తి మరిపోతుంది, అర్థం కాదు. మరి లోకేష్ గారు అంటున్నారు కదా, లోకేష్ గారు రాజశేఖర రెడ్డి గారిని చూసా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసా, ఏం బీకారు, అదే సార్ వాళ్ళకి పీకడం నిజంగా తెలియదు సార్. ప్రజలకి పాలన, ప్రజలకి ఏం సేవ చేయాలా, ప్రజోపకారమైనటువంటి కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి మాత్రమే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారికి. కానీ ఈ విధంగా ప్రత్యర్థుల్ని పీకడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి అలవాట్లేదు, ఫ్యూచర్లో కూడా చేయరు. ఆ విధంగా వాళ్ళకి తెలిసింది 4 పదాలు సార్: 11, గొడ్డలి, అక్క, చెల్లెలు, తల్లి, చెల్లెలు, గొడ్డలి, బాబాయ్, ఈ పదాలు మాత్రం తెలుసు. వీటితో ఇప్పటిదాకా కూడా వాళ్ళు చేసేటువంటి రాజకీయం రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు సార్. ఇప్పుడు సునీత గారు ఉన్నారు, వాళ్ళ బాబాయ్ కేసు ఉంది. ఈ బాబాయ్ కేసుని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముగించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ లేదు సార్ చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళ బాబాయ్ కేసును వచ్చి ఈ విధంగా ప్రశ్నలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, శిక్షలు ఇచ్చు, ఎంక్వైరీ చేయించి ఏందో దానికి సమాధానం చెప్పుకోవచ్చు, కానీ దాన్ని ముగించరు. ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో ఉండే ఒక మసాలా లాంటిది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే ఆ మసాలా తీసుకొచ్చి చికెన్ వండుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మన వివేకానంద రెడ్డికి కేసు అనేది ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఒక చికెన్ మసాలా. ఆ మసాలా తీసుకొని వచ్చి చికెన్లో వేస్తాడు, బాగా కలిపెట్టేసి ఫ్రై చేస్తాడు, వండుకుంటాడు, ప్రజలకు పెడతాడు. అంటే సునీత గారిని తీసుకొస్తాడు, ఇంకోళ్ళ ఇంకా ఆ కేసులు తీసుకొస్తారు, ఎలక్షన్లు పబ్బం గడుపుకుంటాడు. అంతేగాని దాన్ని సాల్వ్ చేయాలా, దాన్ని ముగించాలన్నటువంటి ధోరణి చంద్రబాబు నాయుడు గారికి లేదు సార్. నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు పాచిపోయిన మసాలా వండి పెడుతున్నా చాలా బాగుంది, టేస్టీగా ఉందని తినేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు సార్, ఉంటున్నారు. వాళ్ళ కోసమే వాళ్ళ కోసం చేస్తున్నారు. అవును, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు సార్, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సార్. ఈరోజు ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాచిపోయిన చికెన్ మసాలాని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా అది బయట పారేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నకి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు కొడుకుని లోకేష్ గారిని ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఈరోజు కట్టడాల్లో 20,000 తడతాం సార్. మీరు ఒక చదరపడుగుకి 20,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ జరుగుతాం సార్. 3,000 కన్స్ట్రక్షన్ ఫీల్డ్ గురించి బాగా నేను చెప్పండి, ఎంత పడుతుంది ఒక హై రైజ్ బిల్డింగ్ లో చదరపడుగు ఎంత? సార్, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సార్. నేను పాత ఇప్పుడు టెంపరీగా కట్టినటువంటి సచివాలయం ఉంది కదా, సచివాలయాన్ని 3,500 రూపాయలతో స్క్వేర్ ఫీట్ కి స్టార్ట్ చేశారు సార్. ఇది 19,000 చిల్లర వరకు వచ్చి నిలిచింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 20,000 రూపాయలకి ఒక స్క్వేర్ ఫీట్ స్టార్ట్ చేస్తున్నారు. జిఏడి టవర్ అంట, టవర్ 1, టవర్ 2 అంట, టవర్ 3, టవర్ 4 అంటే ఈ 5 టవర్లని ఇప్పుడు 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ గా స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క చదరపడుగు ఎంతవరకు పోయి నిలబడుతుంది? 40,000 45,000 నిలబడుతుందో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పుడు ఒకటి సార్, ఏదైనా సరే
ఒక కాంట్రాక్ట్ విధానాన్ని ముందుకు పోయేటప్పుడు ఒక ఎస్ఎస్ఆర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది సార్, స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ అనేటువంటి ఒక మెమరాండం బుక్ ఒకటి ఉంటుంది. Okay. దాని ప్రకారం మనం కట్టేటువంటి కట్టడంలో ఉన్న స్పెసిఫికేషన్ డిజైన్ చేసుకొని రేట్లు ఫిక్స్ చేస్తారు. సార్ రేట్లు ఫిక్స్ చేసి బిల్డింగ్ కట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళా టెండర్ అయిపోయిన తర్వాత దాంట్లో సపరేట్గా లిఫ్ట్లు కానీ మళ్ళీ టెండర్ పెడతారు. కరెంట్కి సపరేట్, మళ్ళీ సపరేట్గా కరెంట్కి ఎలివేటర్స్ కానీ సపరేట్గా కరెంట్ లిఫ్ట్ పెడతారు. అలారంకి ఉంది, మళ్ళీ అలార్మ్స్కి ఇదే Plumbing ఉంది, ముందులో plumber కి అద్దాలకి సార్, ఇప్పుడు అద్దాలకి టెండర్ ప్లంబర్ కూడా సపరేట్. అన్ని సపరేట్ సార్. అద్దాలకి బిల్ అంటాడు, ఇంకో దానికి బిల్ అంటాడు, Right. ఇంకో దానికి బిల్ అంటాడు సార్. ఇప్పుడు వీటికన్నిటికీ కూడా సమాధానాలు లేకనే ఈ రోజు క్యాన్సర్ గడ్డగా డిక్లేర్ చేస్తున్నారు సార్. రైట్. హంతకులతో నిందితులతో ప్రెస్ మీట్లు పెట్టించడం, వాళ్ళతో డిబేట్లు పెట్టించడం, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటటువంటి కుట్ర చేయడం,